మహాభారతం అధ్యాయం 41. పాండవుల నిర్బంధ అరణ్యవాసం 12 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఒకనాడు ఓ బ్రాహ్మణుడు నిత్యాగ్నిహోత్రం తయారు చేసుకునే ఆరణికి ఒక లేడీ తల రుద్దుతూ తన దురద పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో అలికడికి లేడీ పారిపోగా ఆ ఆరణి లేడీ కొమ్ములో చిక్కుకుంది. దీంతో లేడీ భయం చెంది అడవిలో పరుగు పెట్టడం ఆరంభించింది. ఆ రోజులో అగ్ని ప్రత్యేకంగా తయారు కాలేదు. 2 రాళ్ళు చెట్ల కొమ్మలో బలమైన రాపిడి జరిగినప్పుడు అగ్ని పుట్టేది. బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి, అయ్యో, లేడీ ఒకటి నా ఆరణి కొమ్ములకు తగిలించుకుని పోతుంది, ఇంకా నా నిత్యాగ్నిహోత్ర కర్మలు ఎలా జరుగుతాయి అంటూ అవి తేవడానికి పాండవుల సాయం కోరాడు. పాండవులు లేడీ వెంట పడ్డారు. క్షణంలో దూకుతూ అందకుండా పాండవులను ఉప్పు తెప్పులు పెడుతుంది. అలా పరిగెత్తి పాండవులకు అడివంతా తిప్పి ఓ చోట అదృశ్యమైంది. అదో మాయలేడి. పాండవుల ప్రయత్నం వృధా అయింది. వారంతా అలసిపోయి సేద తీరడానికి ఓ చెట్టు కింద కూర్చున్నారు. నిట్టూర్చుతోంది నకులుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణుడికి స్వల్ప సాయం చేయలేకపోయామని. అర్జునుడి వైపు విచారంతో చూశాడు. దానికి అర్జునుడు, నేనేమీ చేయలేకపోయాను. ఆ రథచోదకుని కుమారుడు నిండా వ్యాఖ్యలు తలుస్తూ భరిస్తున్నాను. కావున మన ఈ పరిస్థితి మనకు తగినట్లే ఉందన్నాడు. తన తమ్ముళ్ళందరూ ఉత్సాహాన్ని ధైర్యాన్ని వీడారని యుధిష్ఠిరుడు తలచాడు. ఏదైనా పని కల్పిస్తే ఉత్సాహం కొంత వస్తుందని తలచాడు. తనకు మిక్కిలి దాహంగా ఉందని అంటూ నకులుడితో, తమ్ముడా, ఈ చెట్టెక్కి సమీపంలో ఏమైనా చెరువు కానీ నది కానీ ఉందేమో చూడన్నాడు. నకులుడు చెట్టెక్కి దిక్కులు కలిగి చూశాడు. కొద్ది దూరంలో నీటి మొక్కలు కొంగలో కనపడుతున్నాయి కనుక అక్కడ తప్పక నీరు ఉండే అవకాశం ఉంది అన్నాడు. తాగడానికి కొంత నీరు తీసుకురమ్మని నకులుడు పంపాడు యుధిష్ఠిరుడు. నకులుడు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ నీటి సరోవరం చూసి సంతోషించాడు. తనకు కూడా దాహం అవుతుండటంతో ముందు తాను నీరు తాగి తర్వాత అన్నకు తీసుకువెళ్ళేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో సరోవరం నుంచి ఒక వాక్యం వినపడింది. తొందరపడుకో, ఈ సరోవరం నాది. ఓ మాద్రి కుమారుడా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు, ఆ తర్వాతే నీరు తాగన్నది ఆ వాక్కు. ఆ వాక్కుకు నకులుడు ఆశ్చర్యపోయి 4 వైపులా చూశాడు. ఏమీ కనిపించలేదు. దీనితో ఆ వాక్కును ఖాతరు చేయకుండా నీరు తాగాడు. తక్షణమే అతడికి భయంకరమైన ఆయాసం కలిగింది. చనిపోయిన వాళ్ళ నేలపై పడ్డాడు. నకులుడు ఎంతకు వరకు రాకపోయేసరికి విషయం తెలుసుకోవాలని యుధిష్ఠిరుడు సహదేవుణ్ణి కోరాడు. అతడు సరోవరానికి వెళ్ళాడు. అక్కడ తన అన్న నేలపై పడి ఉండటాన్ని చూశాడు. అతడికి ఏమైనా అపాయం వాటిల్లిందేమని అనుకున్నాడు. ఇంకా అతన్ని పరిశీలించలేదు. తనకు దాహం ఎక్కువడంతో ముందు నీరు తాగేందుకు సరోవరంలో చేతులు పెట్టాడు. మరలా ఓ అదృశ్యవాణి వినిపించింది. ఓయి సహదేవా, ఇది నా సరోవరం. ముందు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చాక నీరు తాగు అని వినిపించింది. నకులుడి మాదిరే సహదేవుడు కూడా ఆ అదృశ్య పలుకును పట్టించుకోలేదు. అతడు కూడా నీరు తాగి నకులుడి మాదిరిగా నేలపై పడిపోయాడు. సహదేవుడు కూడా ఎంతకీ తిరిగి రాకపోవడంతో ధర్మరాజు ఆశ్చర్యం, ఆందోళన చెందాడు. తమ్ముళ్ళకి ఏమైనా అపాయం వాటిల్లిందేమని చూడాలని అర్జునుడు పురమాయించాడు. తనకు చాలా దాహం ఇస్తుందని త్వరగా రావాలని చెప్పాడు. అర్జునుడు సరోవరం వద్దకు త్వరగా వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళిద్దరూ చనిపోయి పడి ఉన్నట్లుగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు విషణ్ణవధనుడు అయ్యాడు. ఇక్కడెవరో శత్రువు తెలియకుండా పొంచి ఉండి దొంగ దెబ్బ తీసి వారిని చంపి ఉంటారని భావించారు. ఆ అజ్ఞాత శత్రువుపై పగ తీర్చుకోవాలని ఉన్న తమ్ముళ్ళు ఆ విధంగా కనిపించేసరికి తీవ్ర విషాదం అలుగుకుంది. ఈ పరిస్థితిలో అతడు దాహమైంది. నీళ్లు తాగడానికి తాను సరోవరంలో దిగాడు. మరలా నకుల సహదేవులకు వినిపించిన మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు అర్జునుడికి కూడా వినిపించాయి. నీవు నీరు తాగడానికి ముందు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ సరోవరం నాది. నా మాటలు నిర్లక్ష్యం చేశావని ఈ తమ్ముడి మాదిరి నీకు జరుగుతుందని వినిపించాయి.
దీంతో అర్జునుడు, ఎవరు రా, నా ఎదుటికొచ్చి నిలబడు, నిన్ను చంపేస్తాను అంటూ శబ్దభేది అనే సునిశిస్త్రాస్త్రాన్ని సంధించాడు. సునితాస్త్రాన్ని సంధించాడు. మళ్ళీ అదృశ్యవాణి నవ్వుతూ, నీ బాణాలు గాలిని మాత్రమే గాయపరచగలవు. ఎప్పటికైనా నా ప్రశ్నకు జవాబు చెప్పు, ఆ తర్వాతే నీళ్లు తాగు. అలా చేయకపోతే నీవు చస్తావని పలికింది. ఎలాగైనా శత్రువుని బట్టి మట్టి పెట్టాలని భావించాడు అర్జునుడు. అయితే దాహం మరింత ఎక్కువ అవుతుండటంతో తాను మంచినీళ్ళు తాగాడు. మరుక్షణం నేలపై పడిపోయాడు అర్జునుడు. అప్పటికి ఎంతో ఆందోళన చెంది ఉన్న యుధిష్ఠిరుడు అర్జునుడు కూడా రాకపోవడంతో మరింత ఆందోళన చెంది, ప్రియ సోదరుడా భీమా, మంచినీళ్ళు తెస్తానని వెళ్ళిన అర్జునుడు కూడా ఇంకా రాలేదు. నకుల సహదేవులు అర్జునుడికి ఏదో విపత్తు సంభవించి ఉంటుంది కనుక వెళ్ళి వెతుకు, నాకు కూడా మంచినీళ్ళు తీసుకురా అన్నాడు ధర్మరాజు. భీముడు తీవ్ర ఆందోళన చెందాడు. త్వరతరగా సరోవరానికి చేరుకున్నాడు. అక్కడ సడిపోయి ఉన్న స్థితిలో ముగ్గురు తమ్ముళ్ళను చూశాడు. ఇది ముమ్మాటికి యక్షుల దుర్మార్గమే. నేను వారిని వేటాడి చంపి తీరాలి. అయ్యో ఏమిటి నాకు ఈ దాహం, నీళ్లు తాగి వచ్చి వారిని పని పట్టాలి అనుకున్నాడు భీముడు. ఎంతలో అదృశ్యవాణి పలుకులు భీముడికి కనిపించాయి. భీమసేన జాగ్రత్త, నా ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాతే నీళ్లు తాగు. నా మాటలు లక్ష్య పెట్టుకు వేస్తే నువ్వు చస్తావు అనిపించాయి. భీముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీవెవరో నన్ను ఆజ్ఞాపించడానికి అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళి సరోవరంలోనే నీళ్లు తాగాడు. అంతే, తన ముగ్గురు తమ్ముళ్ళ మాదిరే భీమసేనుడు కూడా నేలపై పడి చనిపోయాడు. భీముడు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు మరింత ఆందోళన చెందాడు. తన తమ్ముళ్ళు ఎవరి శాపానికైనా గురయ్యారా? నీళ్ల కోసం అరణ్యమంతా ఎదుగుతున్నారా? లేక దాహంతో చనిపోయారా, మూర్చపోయారా అని అయోమయం చెందాడు. ఓవైపు దాహం, ఈ దాహం భరించలేక మరోవైపు తమ్ముళ్ళు కనిపించకపోయేసరికి వెతకడానికి ధర్మరాజు ఆ జలాశయం వద్దకు వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళు చనిపోయి కనిపించారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బిగ్గరగా ఏడ్చాడు. మన ప్రతిజ్ఞలో పవిత్ర జీవితాల తుది ఇదేనా? మన అరణ్యవాసం 12 ఏళ్ళు పూర్తవున్న తరుణంలో మిమ్మల్ని మృత్యువు పట్టను పెట్టుకుందా అంటూ ఏడ్చాడు. దైవాలు సైతం నన్ను ఈ కష్టకాలంలో విడిచిపెట్టేశాయి కదా. ఎవడో నా తమ్ముళ్ళని చంపగల బలవంతుడు. తమ్ముళ్ళు లేని జీవితం ఇంకెందుకు అనుకున్నాడు ధర్మరాజు. ఇందులో ఏదో మాయోపాయం ఉందని తోచింది. అయినా వీరు చనిపోయిన వారిగా మాదిరిగా లేరు. వారి శరీరాలపై ఎక్కడ గాయాలు లేవు. వారి ముఖాలు నిద్రిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇందులో ఏదైనా ఇంద్రజాలం ఉన్నదా? దుర్యోధనుడు ఏదైనా మాయకర్మ చేయించాడా? ఈ నీటిలో ఏమైనా విషం కలిపాడా అని సందేహిస్తూనే అంతకంతకో తట్టుకోలేని దాహం వేస్తుంటే యుధిష్ఠిరుడు కూడా సరోవరంలో దిగాడు. ఇంతకుముందు మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు వినిపించాయి. నీ తమ్ముళ్ళు నా మాటలు లక్ష్యపెట్టగా మంచినీళ్ళు తాగి చనిపోయారు. నీవు వారిని అనుసరించవద్దు. నా ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వు, తర్వాత నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో. ఈ జలాశయం ఉన్నది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు ఖచ్చితంగా యక్షలవేనని, ఇతరులో కాదని, తమ్ముళ్ళు ఎందుకు అలా చనిపోయేట్లు పడి ఉన్నారో స్పష్టంగా గుర్తించాడు. యుధిష్ఠిరుడు అదృశ్యవాణిని ఉద్దేశించి, దయ ఉంచి నీ ప్రశ్నలేవో అడుగు అన్నాడు యుధిష్ఠిరుడు. ప్రశ్న: ప్రతిదినము సూర్యుని ప్రకాశించలే ప్రేరేపించేది ఎవరు? యుధిష్ఠిరుడు ఎలా చెప్పాడు? బ్రహ్మము, శక్తి. మళ్ళీ ప్రశ్న అడిగింది, మనిషిని అపాయ దశ నుంచి ఏది కాపాడుతుంది? యుధిష్ఠిరుడు ఇలాగన్నాడు, అపాయ దశలో ధైర్యమే రక్షిస్తుంది. ఏ శాస్త్రం చదివితే మనిషి బుద్ధిమంతుడు అవుతాడు? యుధిష్ఠిరుడు ఎలా చెప్పాడు, శాస్త్రం చదివినంత మాత్రం ఎవడో బుద్ధిమంతుడు కాలేడు. అనుభవజ్ఞులైన బుద్ధి విశేషాలు గల వారి సాంగత్యం వలె బుద్ధిని, జ్ఞానాన్ని పొందుతారు. భూమి కన్నా మిక్కిలి శ్రమ కలిగింది ఏమిటి? యుధిష్ఠిరుడు ఇలా చెప్పాడు, పిల్లలను పెంచే తల్లి భూమి కంటే ఔదార్యాన్ని, క్షమము కలిగి ఉంటుంది. గాలి గంట వేగమైనది ఏమిటి? మనస్సు. ఎండిపోయిన గట్టి కన్నా పనికిరానిది ఏమిటి? విచారంతో నిండిన హృదయం.
బాటసారికి స్నేహితుడెవరు? విజ్ఞానం. ఇంటి వద్ద ఉండేవాడికి స్నేహితుడెవరు? భార్య. మరణిస్తే మనిషిని ఎవరు అనుసరిస్తారు? ధర్మం. ఇదొక్కటే చనిపోయిన తర్వాత ఏకాకైన ఆత్మను వెన్నంటి వెళ్తుంది. ఏది గొప్ప పాత్ర అని మళ్ళీ ప్రశ్నించారు. యుధిష్ఠిరుడు ఎలాగన్నారు? అన్నీ తనలోనే నిశ్చితం చేసుకున్న భూమే గొప్ప పాత్రం. సౌఖ్యం అంటే ఏమిటి? మంచి నడవడి ఫలితమే సౌఖ్యం. ఏది విడిస్తే మనిషికి అందరికీ ప్రేమ పాత్రుడవుతాడు? గర్వం. ఇది విడిస్తే ఆ మనిషిని అందరూ ప్రేమిస్తారు. ఏది నశిస్తే విచారం లేకుండా పోతుంది? కోపం. ఇది విడిస్తే ఎన్నడూ విచారం కలదు. దేన్ని విడిస్తే మనిషి గొప్పవాడవుతాడు? కోరిక. దాన్ని విడిచిపెడితే మనిషి సంపద కలిగిన వాడవుతాడు. నిజమైన బ్రాహ్మణుడిగా ఏది చేయగలదు? పుట్టుక వలన, మంచి నడవడిక వలన, విద్య వలన? నిశ్చయంగా చెప్పు. పుట్టుక, విద్య ఒక బ్రాహ్మణుడిగా ఏమీ చేయలేవు. మంచి నడవడికి మాత్రమే చేయగలవు. ఒకడు చతుర్వేదాలు చదివిన వాడైనా చెడు నడవడికి వాడైతే అధమ తరగతికి పడిపోతాడు. ఆఖరి ప్రశ్న. ప్రపంచంలో గొప్ప విచిత్రమైనదేమిటి? ప్రతిరోజు ప్రజలు ప్రాణి సముదాయం యమలోకానికి వెళ్ళడం చూస్తుంటాం. అయితే మిగిలిన వారు చిరంజీవులుగా ఉండాలని ఆశిస్తారు. ఇది నిశ్చయించిగా మిక్కిలి ఆశ్చర్యమైన అంతం. ఈ ప్రకారంగా అదృశ్యవాణి అనేక ప్రశ్నలు అడిగింది. యుధిష్ఠిరుడు అన్నిటికీ సమాధానం చెప్పాడు. ఓ రాజా, నీ తమ్ముళ్ళలో ఒకరు మాత్రమే సజీవుడు అవుతాడు. ఎవరిని బ్రతికించుంటావు అని అడిగింది అదృశ్యవాణి. యుధిష్ఠిరుడు కొంచెం ఆలోచించాడు. మేఘరంగు కలిగిన వాడు, పద్మరేకులు కళ్ళు కలిగిన వాడు, దీర్ఘబాహుబాహుడు, ఇక్కడ ఒక మహావృక్షం మాదిరిగా పడి ఉన్న నకులుడు సజీవుడు గక్క అన్నాడు యుధిష్ఠిరుడు. యక్షుడు దీనికి సంతోషించాడు. 16,000 ఏనుగు బలం గల భీముడిని విడిచిపెట్టి నకులుని ఎందుకు ఎన్నుకున్నావు? అదీ కాక అర్జునుడు ఎందుకు ఎన్నుకోలేదు? అతని బాహుబలమే కాదా నీకు రక్షణ? ఈ ఇద్దరిని విడిచి నకులుని ఎందుకు ఎన్నుకున్నావో చెప్పు అని అడిగాడు యుధిష్ఠిరుని యక్షుడు. మనిషికి ధర్మం ఒక్కటే రక్షించే ఆయుధం, అంతేగాని భీమార్జునులు కాదు. ధర్మం విడిచిన మనిషి నశిస్తాడు. కుంతి మాద్రి మా తండ్రికి భార్యలు. కుంతి కుమారులో ఒకడని నేను జీవించున్నాను కనుక ఆమెకు పూర్తిగా పుత్రశోకం ఉండదు. ధర్మం అనే తులాయంత్రంలో 2 పాత్రలు సమంగా ఉండటం వల్ల మాద్రి కుమారుడైన నకులును కోరుకున్నానని బదిలిచ్చాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడి నిష్పాక్షిక బుద్ధికి యక్షుడు సంతోషించే అతని సోదరులందరూ సజీవులయ్యేలా చేశాడు. ముత్యరాజు అయిన యమధర్మరాజు లేడి రూపంలో యక్షరూపం ధరించి తన కుమారుడైనట్టు యుధిష్ఠిరుడిని చూసి అతడి ధర్మసూష్టాన్ని తెలుసుకోవడం కోసం ఇలా చేశాడు. యమధర్మరాజు కౌగిలించుకుని ఆశీర్వదించాడు. యమధర్మరాజు, అడవిలో మీరు ఉండవలసింది కాలము కొద్ది రోజులే. 13వ సంవత్సరం కూడా గడుస్తుంది. మీ శత్రువులు ఎవరో మిమ్మల్ని కనుక్కోలేరు. మీ కర్తవ్యాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారు అంటూ అంతర్ధానమయ్యాడు. పాండవుల అరణ్యవాస కాలాన అన్ని విధాలైన కష్టాలకు లోనయ్యాడు. అయినా వారికి మేలు కూడా జరిగింది. ఈ ప్రవాస కాలంలో కఠిన దీక్ష, క్రమ మార్గానుసరణ, ఉచితానుశిక్షణ విచక్షణ తెలుసుకున్నారు. మునుపటి కంటే ಹೆಚ್ಚು బలవంతులుగా, ప్రజ్ఞావంతులుగా, ఔదార్యవంతులుగా అయ్యారు. తన తపస్సు ముగించి దివ్యాస్త్రాలను సంపాదించి ఇంద్రదర్శనంతో మిక్కిలి పుష్టి కలవాడి అర్జునుడు తిరిగి వచ్చాడు. భీముడు కూడా సౌగంధిక పుష్పం కోసం వెళ్ళినప్పుడు తన అన్న హనుమంతుడిని కలిసి అతడి ఆలింగన ప్రభావంతో 10 రెట్లు ఎక్కువ బలశాలి అయ్యాడు. యక్షిణీయుక్త సరోవరం చెంత తన తండ్రి ధర్మాధిపతి యమధర్మరాజును దర్శించి ధర్మరాజు 10 రెట్లు ఎక్కువ తేజస్సాలు అయ్యాడు. ధర్మరాజు తన తండ్రి యమధర్మరాజును కలిసిన ఈ పవిత్ర కథను విన్నవారి మనవులు ఎన్నడూ చెడువైపు వెళ్ళవు. వారి స్నేహితులతో కలహం రాదు. ఇతరుల సొత్తును ఆశించరు. బాధోద్రేకానికి లోను కారు. అస్థిరమైన వస్తువుల పట్ల ఆశ కలిగి ఉండరు.